మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది హల్వా బొబ్బట్లు. ఇవి హల్వా తయారు చేసి చేస్తాం అనమాట. స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. హల్వా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా అండి. ఈ చిన్న గ్లాస్ తీసుకుంటే పంచదార కొంచెం దానికన్నా 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ నెయ్యి, 2 గ్లాసులు పాలు, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్, 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ మైదా పిండి, చిటికెడు బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్. హల్వా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా దీనికి పొరుపు కలుపుకుని ఉంచుకోవాలండి. మనం మైదా పిండి, గోధుమ పిండి, ఇందులో చిటికెడు బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట, చప్పదనం లేకుండా ఉండడం కోసం. ఇది నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదండి. సాల్ట్ ఇది పొరుపు కోసం మాత్రమే వాడతాం అనమాట. కొంచెం వేసుకోవాలి. ఇది ఒక్కసారి ఇలా బేకింగ్ పౌడరు, మైదా పిండి, గోధుమ పిండి అన్నీ కలిసే వరకు ఇలా కలుపుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దీని మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మనం హల్వా చేసేంత వరకు ఇలా నానితే మనకి మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పొరుపు కలిపేసి పెట్టేసుకున్నాం కదండి పక్కన. ఇప్పుడు హల్వా తయారు చేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా, గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో మనం తీసుకున్న షుగర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి సైడ్కి. తర్వాత పాలు పెట్టుకోవాలి ఇందులో, ఇదే ప్యాన్లో. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రవ్వ పక్కకు పెట్టేసుకున్నాక ఇందులో పాలు పోసుకొని పెట్టుకోవాలండి. 1 గ్లాస్ తీసుకున్నాను రవ్వ, దానికి 2 గ్లాసులు పడతాయి అన్నమాట. పాలు మరిగిన తర్వాత రవ్వ దీంట్లో పోసేసుకోవాలి. పాలు ఇలా మరిగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న రవ్వ, పంచదార కలిపిన మిశ్రమం ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారితే మనకి
చేతికి అంటుకోకుండా ఉండలా చేసుకోవడానికి వచ్చేస్తుంది. నెయ్యి వేసాక ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున అంటుకుంటుంది. హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు చల్లారి పెట్టుకుంటే మనకి ఉండ చేసుకోవడానికి సరిపడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బొబ్బట్టు ఎలా ఒత్తుకోవాలో చూద్దాం. మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇలా కొంచెం తీసుకోవాలి. ఇలా చేతిలో ఇలా వెడల్పుగా పరుచుకోవాలన్నమాట. దీనిలో మనం చేసుకున్న హల్వా ముద్దను పెట్టుకోవాలి. కొంచెం చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి, మొత్తం కనిపించకుండా. ఇలా మొత్తం రౌండ్గా అద్దుకోవాలండి. దీన్ని ఇప్పుడు బొబ్బట్లాగా ఇలా అద్దుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. మనకి గ్యాప్ ఎక్కువ రాకుండా చూసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి గ్యాప్స్ రాకుండా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న ఈ బొబ్బట్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి. అది ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి మనం తయారు చేసేసుకుని పెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఈజీ తొందరగా అయిపోతాయి అన్నమాట. మనకి ఇది పూరీలాగా పొంగుతాయి అన్నమాట. టేస్ట్కి కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఎంతో రుచిగా ఉండే హల్వా బొబ్బట్లు రెడీ అండి. మీకు కూడా బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. హల్వా బొబ్బట్లు రెడీ. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది రవ్వ లడ్డు అండి. స్వీట్ ఐటమ్ ఇది. స్వీట్స్లోనే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఇంకా మరింత టేస్ట్గా చేసుకుని చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది అనమాట. లడ్డు ఇలా తినగానే చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట. దీన్ని ఇంత మృదువుగా చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇది బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అని కూడా అంటారు. బొంబాయి రవ్వ 1 గ్లాసు, పంచదార కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. కిస్మిస్ పళ్ళు, 1 గ్లాస్ పాలు, చిన్న గ్లాస్ పాలు అండి, ఇది కాసి చల్లార్చిన పాలు. కొబ్బరి తురుము, 3 చెక్కలు కొబ్బరి తురుము తురుముకున్నాను అనమాట. అంటే కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే అంత కమ్మగా చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలు. ఇలాచీ పౌడర్, 3 స్పూన్స్ నెయ్యి. రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. దీంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందు కిస్మిస్ పళ్ళు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కదండి, ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుని ఉంచుకోవాలి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వని వేయించుకోవాలి. మొత్తం నెయ్యి అంతా కూడా రవ్వకి పట్టేలాగా ఇలా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది అనమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది కొంచెం దోరగా వేయించేలా వేయించుకుంటే రవ్వ లడ్డు బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే వేగిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వేగితే సరిపోతుందండి. ఇది వేగిపోయింది, ఇలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరిని యాడ్ చేసుకోవాలన్నమాట.
కొబ్బరిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. పచ్చి వాసన కొంచెం తగ్గితే సరిపోతుంది అనమాట. అంటే మనం ఇది స్టోర్ చేసుకోవడం కోసం ఒక 4 డేస్ 5 డేస్ వరకు ఉంటాయి ఇలాగా కొబ్బరిని వేయించుకోవడం వల్ల. లేదంటే ఒక 2 డేస్ వరకే ఉంటుంది అనమాట. పచ్చి కొబ్బరి కదండి, అందుకని ఇలా ఈ నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ రవ్వ లడ్డూలు అనేవి. మనకి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా చేసేసి పెట్టచ్చు అనమాట. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాచీ పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. రవ్వ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం 2 నిమిషాల పాటు చల్లారి పెట్టుకున్న తర్వాత పాలు పోసుకుని రవ్వ లడ్డు చుట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక్కసారి చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా చల్లారిందండి. ఇందులో కొంచెం పాలు పోసుకుంటూ మనం లడ్డూని చుట్టుకోవాలన్నమాట. ఈ తడికి పంచదార అనేది కరుగుతుంది కదా, అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోవాలి. కొన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు కూడా పాలు. సరే, ఇలా ముద్ద అవుతుంది కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకుని ఒక కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలండి. రవ్వ లడ్డు చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాడు కూడా బాగా నచ్చుతుంది అనమాట. రవ్వ లడ్డు రెడీ. అయ్యంగారు పులిహోర. అయ్యంగారు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, నూనె, ఇంగువ, పసుపు, కల్లుప్పు, పొడి కోసం నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, మెంతులు. అయ్యంగారు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నువ్వులను వేపుకోవాలి. ఇప్పుడు ఈ వేపిన నువ్వులను తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే కడాయిలో ఎండుమిర్చి, పల్లీలు వేసుకుందాం. మెంతులు, పెప్పర్, ధనియాలు కూడా వేసేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. వీటన్నిటిని పక్కన తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేసుకుందాం. ఆవాలు వేసుకోవాలి.
ఇప్పుడు శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకుందాం. పల్లీలను వేసుకుందాం. పసుపును కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసును కూడా వేసేసుకుందాం. పది నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుందాం. పులుసు మంచిగా రెడీ అయిపోయింది. ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, ధనియాలు, పెప్పర్ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకుందాం. రైస్ను బాగా కలుపుకోవాలి. అయ్యంగార్ పులిహోర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.